మాది జనశక్తి నగర్. ఎవరు ఎమ్మెల్యే ఎవరు? అనంత వెంకటరామరెడ్డి. ఆయన పనితీరు ఎట్లా ఉంది? ఇప్పుడు అనంత అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే అనంత. సిటీ అంతా డెవలప్మెంట్ అంతా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి నెక్స్ట్ ఎమ్మెల్యేగా అభివృద్ధి అంటే రోడ్లు, బ్రిడ్జీలు, కాలువలు అన్నీ చేశారు కదా, కనబడుతుంది కదా ప్రజలకి. మనం కళ్ళను గందరగోళంగా కట్టుకోవాలి కదా, వాస్తవం అది. ఇప్పుడు జనాలు ఏం తిక్కోలేం కదా కదా, చూస్తున్నారు కదా పరిపాలన ఎట్లుంది. ఇప్పుడు తెల్లారం కూడా వాలంటీర్స్ వచ్చి పింఛన్ ఇవ్వడము, ముసలిళ్ళకి ఇంటి దగ్గరికే పోయి వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంది అవన్నీ ఈ ప్రభుత్వం చేసింది. కానీ ఇంతకుముందు ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం ఎప్పుడైనా చేసిందే. మళ్ళీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వారంటీ వ్యవస్థ బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు మేము డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి స్పందించాలంటే అయ్యేది కాదు. ఈ మధ్యకాలంలో వారంటీ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మాకు వెంటనే మా సమస్య చూసుకొని మాకు ఆ పనులు చేసి పెడుతున్నారు. వాళ్ళు వారంటీ వ్యవస్థ అనేది మన స్టేట్లో జగన్ గారు చక్కని పరిపాలన జరుగుతుంది. వాళ్ళ ద్వారా మంచి జరుగుతుంది అనమాట. ఇంకా మాకు కావాల్సినవన్నీ కూడా వసతులు సమకూరుస్తున్నారు. విద్య పట్ల కానీ వైద్యం పట్ల కానీ మంచి కేర్ తీసుకుంటున్నారు ఈ ప్రభుత్వంలో. జగన్ పింఛన్ వచ్చింది, పట్టా వచ్చింది, భూమి యాక్సిడెంట్ అయ్యి తీర్థం తప్పి అంత మెంటల్ వచ్చి అంత తలంతా పైలిపోయి ఆపరేషన్ చేసినా బెంగళూరు పోయినా అన్ని పడినా కానీ గల ఆరోగ్యశ్రీ కింద పెట్టింటే వచ్చింది. ఈ నెలలో 3 నెలల పింఛన్ వచ్చింది అయ్యా. ఇంకా జగన్ నుంచి వచ్చింది ఇంకా పింఛనే వస్తుంది. పట్టా వచ్చింది, స్థలం ఇచ్చినాడు అక్కడ కామూరుపల్లికల్లి. ఇది బిందుల కాలి అనంత వెంకటరామరెడ్డి ఆయన ఇచ్చినాడు. బాగా చేసినాడు, బాగా మంచిగా చేసినాడు. ఇక్కడ అనంత వెంకటరామరెడ్డి మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది. గెలిచే అవకాశం ఆయనకే ఉండేది. అంతే ఉండేది, అంతే బాగా చేస్తాడని మాకు తెలిసింది. చేస్తున్నాడు అంతే, గెలుస్తాడని నమ్మకం సార్. పాలన చాలా బాగుంది. అంటే ఏం బాగుంది? ఏం బాగుందంటే మాకు అమ్మఒడి బండిది, మాకు ఇండ్లు ఇచ్చినాడు, ఆరోగ్యశ్రీ పథకం కానీ అన్ని చాలా బాగుండాయి. ఇక్కడ వరకు ఏం బాగుండాయి, దాని వరకు ఏం లేదు. జగన్ ప్రభుత్వంలో కరోనా టైం నుంచి ఇంతవరకు కూడా చాలా బాగా చేసినాడు. మాకు వరకు మాత్రం మాకు ఏం లోటు లేదు. ఎన్నో చేసినాడు మాకు మాత్రం. మొన్న కూడా కొలాయి కూడా వేయించినారు. అవతల రోడ్లు ఇవతల రోడ్లు వేయించినారు. మంగా రోడ్డు శాంక్షన్ అయింది, కొంచెం టైం పడుతుంది. ఎమ్మెల్యే వాళ్ళే వైఎస్ఆర్ జగన్ నుంచి ఎమ్మెల్యే నుంచి ఇక్కడ మాకు చేసినాడు. మాకు చేయలేదని మేము అనము, చేయలేదనకూడదు. మాకు ఏ ప్రభుత్వం చేయండి జగన్ ప్రభుత్వం వాళ్ళు చేసినారు. మాకు ఖచ్చితంగా చేసినారు, చేయలేదనకూడదు. ఆయన ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చినాడు కాబట్టి ఈ పొద్దు ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టి అంటారు. కొంతమంది బురద దలుతుంటారు, అవి మామూలే జరుగుతుంటారు. కాబట్టి జగన్ ప్రభుత్వం మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాం. మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కూడా తప్పు పడటం, వాలంటీర్ కూడా ఎక్సలెంట్ గా చేస్తున్నారు. వాలంటీర్లు కూడా ఏం లేదు, దాని వరకు చాలా చేస్తున్నారు. నెక్స్ట్ కూడా మేము జగన్కి ఓటేస్తాం మేము. ఇది మాత్రం పక్క. ఇది పాతూరు గుత్తి రోడ్డు బిందుల కాలనీ, 2వ వార్డు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? అనంత వెంకటరామరెడ్డి. ఆయన పనితీరు కూడా బాగుంది. ఆయన పనితీరు కూడా వస్తుంటాడు, పోతుంటాడు. ఏదైనా కావాలని కూడా మనం పోతాము, చేస్తున్నారు. మనం ఇప్పుడు వరకు కొలాయిలు వేసినారు, చెప్తే కదా ఇప్పుడే రోడ్లు వేయించినారు. మనకి ఏదైనా లేకున్నా కూడా చేస్తున్నారు. మా వరకు మాత్రం గెలిపించుకుంటారు. ఖచ్చితంగా మళ్ళీ గెలిపించుకుంటాం ఆయన్ని. వినాయక నగర్ ఇదంతా ఈ ఏరియా అంతా ఎమ్మెల్యే అయితేనే వాళ్ళకి వెంకటరామరెడ్డి బాగుంది. ఇప్పుడు అన్ని ఆడ లేని రోడ్లు కూడా బాగా రోడ్లన్నీ వేసినాడు. మాకు వాటర్ రాకుండా వాటర్ కూడా ఫోన్ చేస్తే వాటర్ అప్పటికప్పటికే గంటల ప్రకారం తెప్పించినాడు. తాగే నీళ్ళ వాటర్ అంతా. బోర్లు ఉంటే బోర్లు కూడా వేయించినాడు, కాలువలు చేయించినాడు, మంచి వర్క్ చేయించినాడు. వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే మాత్రం మంచి వర్క్ చేయించినాడు, వర్క్ బాగా చేయించినాడు. అటువంటి వ్యక్తి మంచి ఉత్తముడు వెంకటరామరెడ్డి. వాళ్ళ పరిపాలనే మంచిది, తప్పేం కాదు. మేము ఉన్నంత వరకు చేస్తాం, దైవలీల మేము ఉండేంత వరకు చేస్తాం. మేము ముందు నుంచి కూడా ఇంత లేనప్పుడు కూడా వాళ్ళ నాయనకు కూడా మేమే సపోర్ట్ చేసాం. అప్పుడు అమాలి యూనియన్కు ఆఫీస్ కూడా భారీ కట్టించినాడు. అప్పుడు అన్ని చేసినాం, బాగా చేయించినాం. మా ఎమ్మెల్యే ఒరిజినల్ అతను, రికార్డు పని. చిన్న పిల్లోడు పిలిచిపో పలుకుతాడు. లంచాలు తినేది లేదు, లంచగొండితనం లేదు, మంచితనం ఉంది, ఉత్తముడు, ఆశలేని మానవుడు. పబ్లిక్ బాగుంటే రేపొద్దున మనకు బాగుంటుంది అనే ఫ్యూచర్లో వెళ్ళిపోయే వ్యక్తి అతను. సూపర్ గా ఉంది. ఎందుకని అంటే నాకు పింఛని వస్తుంది 3000, అమ్మఒడి వస్తుంది. నా భార్యకు 18,500 పడింది. దానికి
ఇప్పుడు అప్పుడైతే దొరల పాలన ఉండే, ఇప్పుడు డైరెక్ట్ సచివాలయంలోకి పోయి ఏ పని కావాలంటే ఆ పని చేయించుకుంటున్నాం. అప్పుడు కమ్మోళ్ళ ప్రభుత్వంలో రెడ్లను అడగల్లా, ఆ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఆ రెడ్లను అడగల్లా, కమ్మోళ్ళని అడగల్లా, ఒక పింఛనీ రాళ్ళన్నా ఒక సర్టిఫికేట్ కావాలన్నా వాళ్ళు ఫోన్లు చేసి చెప్పితే ఎంఆర్ఓ వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు అట్లా లేదు. సుపరిపాలన, స్వతంత్రంగా వాళ్ళే ఇంటి దగ్గరికి వచ్చి అన్ని అడుగుతున్నారు. మేము డైరెక్ట్ సచివాలయంలో పోయి చేసుకుంటున్నాం. ఇంతకాటికి ఏది కావాలా? బ్రహ్మాండంగా ఉంది. ఏదైనా ప్రతి ఒక్కటి అడుగుతారు వచ్చి, మీకు స్థలం కావాలా, స్థలం లేకుంటే స్థలం ఇప్పిస్తాం, రేషన్ రాలేదా రేషన్ ఇప్పిస్తాం, పింఛనీ రాలేదా పింఛనీ ఇప్పిస్తాం, అమ్మఒడి రాలేదా అమ్మఒడి ఇప్పిస్తాం. మాది భాగ్యనగర్. మాకు వెంకటరామరెడ్డి. ఆయన పనితీరు ఎట్లా ఉంది? బాగుంది. ఇవన్నీ వస్తున్నాయని అంటే ఆయన చొరవలే కదా వస్తానేది. బాగుందంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే వాలంటీర్లకు చెప్పింటేనే వాలంటీర్లు బాగా చేస్తాను నేను మాకు. అట్లా అంటే ఏమేమి చేశారు అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత? ఇంకా రోడ్లు వేసినాడు, డ్రైనేజీలు అయితే క్లీన్ చేసినాడు, వాటర్ బాగా వస్తుంది. ఇంకా మాకు కావాల్సినది ఏంది? అనంతపురానికి అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది అభివృద్ధి? రోడ్లు బాగున్నాయి, ఫ్యాక్షన్ లేదు, ఎక్కడ గొడవలు లేవు, ఏ కాలనీలో కూడా రౌడీ సీటర్ అనేవాళ్ళు లేడు. బాగుంది. ఒక్క మాటలో మీ ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సూపర్. ఇంకా చెప్తున్నాను కదా, ఇవన్నీ చేసిన దానికి ఆయన సూపరు అంటున్నా.